రెండు చేతుల పైకెత్తి యేసయ్య గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన సంగమా, మరొకసారి మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. కూడి వచ్చిన మిమ్మల్ని అందరినీ ప్రభువు దీవించునుగాక. ఈరోజు వాక్య ధ్యానాంశముగా యోబు గ్రంథము 42వ అధ్యాయము 5వ వచనాన్ని అందరము కలిపి చదువుదాం. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. ఈ వాక్యంలోనికి మనం వెళ్ళే ముందు జస్ట్ ఈ బైబిల్ గురించి కొంచెం పరిచయం నేను చేస్తాను. బైబిల్ గ్రంథము 66 పుస్తకాల సమ్మేళనం. పాత నిబంధన గ్రంథములో 39 పుస్తకాలు ఉంటాయి. క్రొత్త నిబంధన గ్రంథములో 27 పుస్తకాలు ఉంటాయి. పాత నిబంధన గ్రంథములో పుస్తకాలను మేజర్గా 4 భాగాలుగా చేస్తారు. అలాగే కొత్త నిబంధనలో కూడా మేజర్గా 4 భాగాలు చేస్తారు. దాంట్లో చాలా సబ్ డివిజన్స్ ఉన్నాయి, చాలా భాగాలు ఉన్నాయి. కానీ ప్రాముఖ్యంగా 4 భాగాలుగా వారు చేస్తూ ఉంటారు. పాత నిబంధనలో మొదటి భాగాన్ని ఏమంటారంటే తోరా అంటారు, లేదా ధర్మశాస్త్రము, పంచగ్రంథాలు అంటారు. కొత్త నిబంధనలో మొదటి భాగాన్ని ఏమంటారంటే సువార్తలు అని పిలుస్తారు. రెండవదిగా పాత నిబంధన గ్రంథంలో మనము చూస్తే దేవుని బిడ్డలారా చరిత్ర పుస్తకాలు అంటారు. అంటే యెహోషువ మొదలుకొని ఎస్తేరు వరకు వీటిని చరిత్ర పుస్తకాలను పిలుస్తారు. క్రొత్త నిబంధనలోనికి వచ్చేసరికి చరిత్ర పుస్తకాలు ఒకటి కనపడుద్ది, అదేమిటంటే అపోస్తుల కార్యాలు. పాత నిబంధన గ్రంథములో 3వ భాగాన్ని మనం వస్తే గనక జ్ఞాన గ్రంథములు అంటారు. జ్ఞాన గ్రంథములో కూడా డివిజన్ ఉంది, కానీ వీటన్నిటిని కలిపి 5 పుస్తకాలను జ్ఞాన గ్రంథాలు అంటారు. అందులోనే యోబు గ్రంథం మొదలుకొని పరమగీతాలు వరకు. మరి క్రొత్త నిబంధనలోకి వస్తే పత్రికల గురించి మనం చూస్తూ ఉంటాం. పత్రికల్లో కూడా డివిజన్స్ ఉన్నాయి. పౌలు రాసిన పత్రికలు ఉన్నాయి, పేతురు రాసిన పత్రికలు ఉన్నాయి, యోహాను భక్తుడు రాసిన పత్రికలు ఉన్నాయి, యాకోబు రాశాడు, యోధా రాశాడు. వీటన్నిటినీ కూడా పత్రికల లిస్టులోకి మనం వచ్చినట్లుగా చూస్తాం. తర్వాత పాత నిబంధన గ్రంథములో 4వ భాగాన్ని ఏమని పిలుస్తారంటే ప్రవక్తలు అని పిలుస్తారు. మళ్ళీ ప్రవక్తల్లో భాగాలు ఉన్నాయి, పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు అని భాగాలు ఉన్నాయి. కానీ మేజర్గా ప్రవక్తలుగా మనం చూస్తాం. క్రొత్త నిబంధనలో మనం చూస్తే ప్రవచన గ్రంథం ఉంది, అదే ప్రకటన గ్రంథం. ఈ మేజర్ 4 భాగాలు పాత నిబంధనలో జరిగాయి. మేజర్గా కొత్త నిబంధనలో కూడా 4 భాగాలు అయినట్లుగా మనము చూస్తూ ఉంటాం. ఇప్పుడు మనం చదవబడిన లేఖన భాగం దేంట్లోనికి వస్తుందంటే జ్ఞాన గ్రంథంలోనికి వస్తుంది. యోబు గ్రంథాన్ని బైబిల్ పండితులు అంటారు పాత నిబంధన కాలంలో మొట్టమొదటిగా రాయబడిన చేర్చబడిన గ్రంథము యోబు గ్రంథం అంటారు. ఎందుకు దీన్ని జ్ఞాన గ్రంథములో చేర్చారు అంటే గనక ఈ జ్ఞాన గ్రంథం వల్ల అందులో ఉన్న జ్ఞానము మనము తెలుసుకుని మన జీవితాల్లో దాన్ని అన్వయించుకోవడానికి ఉపయోగపడుతుందని జ్ఞాన గ్రంథములను వర్రాయించి పెట్టారు. ఈ యోబు గ్రంథం కనుక మనం చదివితే యోబు లాంటి పరిస్థితులు మనకు వచ్చినప్పుడు, యోబు లాంటి శ్రమలు మనకు కలిగినప్పుడు, యోబు లాంటి విపత్తు మన జీవితంలో అనుకోకుండా కలిగినప్పుడు దాన్ని మనం ఎలాగ ఎదుర్కోవాలి, దాన్ని ఏ విధంగా మనం సమర్థంగా దాన్ని మనం ముందుకు తీసుకువెళ్ళాలి అన్న జ్ఞానమును సంపాదించుకోవడానికి యోబు యొక్క జీవితమును చూస్తే మనం కొంత అవగాహన, జ్ఞానము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూద్దాం ఈ యోబు యొక్క జీవితంలో జరిగిన సంఘటనలు కనుక మనం చూస్తే యోబు గ్రంథాన్ని ప్రాముఖ్యంగా 4 భాగాలుగా విభాగించవచ్చు. మొట్టమొదటిగా 2వ అధ్యాయాలు కనుక మనం చూస్తే యోబు యొక్క పడ్డ శ్రమలను గురించి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే మొదటి 2 అధ్యాయాలు చూస్తే కనుక యోబు యొక్క శ్రమలను గురించి మనం అక్కడ చూస్తాం. 3వ అధ్యాయం మొదలుకొని 37వ అధ్యాయం వరకు ఈ శ్రమలు ఎందుకు కలిగాయి, ఈ శ్రమలు కలగడానికి గల కారణం ఏంటి అని మానవ కోణములో విశ్లేషణ జరిగించినట్లుగా తన 4 స్నేహితులు, తన భార్య విశ్లేషించినట్లుగా మనము చూస్తూ ఉంటాం. 3వ భాగం ఏంటంటే 38 నుంచి 41 అధ్యాయాల వరకు దేవుడు ఈ సమస్యల గురించి ఇచ్చిన దైవ ప్రతిస్పందన. అంటే దేవుడే తన ప్రతిస్పందన వీళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకు జవాబును ఏ విధంగా దయచేశాడు. ఆఖరున
ఈ యోబు యొక్క ప్రతిస్పందన ఏంటో ఆఖరి 42వ అధ్యాయాన్ని మనం చూస్తాం. ఈ ఆఖరి 42వ అధ్యాయంలో చదవబడిన లేఖన భాగమే 42:5. అంటే ఫైనల్గా యోబు ఏదైతే జవాబు దేవుడికి ఇచ్చాడో దాని గురించి మనం చదువుతున్నాం. ఇప్పుడు యోబు ఇచ్చినటువంటి ఈ యొక్క ఆన్సర్ మనకు తెలియాలంటే మొదట 3 భాగాలు మనం క్లుప్తంగా ఒక్కొక్కటి మనం ధ్యానం చేయాలి. సో మొదటి భాగాన్ని మనం చూద్దాం దేవుని బిడ్డలారా. మొదటి భాగం ఏంటి? యోబు పడ్డ శ్రమలు. ఎందుకు శ్రమ పడవలసి వచ్చింది యోబు అని ఆలోచన చేస్తే చూద్దాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం ఒకసారి మనం చూద్దాం. మొదటి 2 వచనాలు చూద్దాం. ఊజు దేశమందు యోబు అను ఒక మనుష్యుడుండెను. చూడండి, అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. అతనికి 7 కుమారులు 3 కుమార్తెలను కలిగి. వినండి, ఊజు దేశంలో ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు యోబు. యోబు గురించి చెప్పబడిన మంచి మాటలు ఏంటంటే అతను యథార్థవంతుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగిన వాడును చెడుతనమును ఏం చేశాడట? విసర్జించినవాడు. ఈ 4 లక్షణాలు ఎవరికి ఉన్నాయంట? యోబుకున్నాయి. సరే, యోబుకున్నటువంటి మంచిగా జీవిస్తున్నాడు, ప్రార్థనాపూర్వకంగా జీవిస్తున్నాడు, చాలా చక్కగా యోబు జీవిస్తూ ఉన్నాడు. కానీ ఒక దినమున పరలోకములో ఒక మహాసభ జరగబోతుంది. పరలోకములో సభ జరుగుతున్న దినమున దేవదూతలందరూ దేవుని సభాపర్వతం దగ్గరికి వెళుతున్నప్పుడు వీళ్ళతో పాటుగా ఎవరు వచ్చారట? సాతాను కూడా వచ్చాడు, అపవాది వచ్చాడట. వినండి, అదే అధ్యాయం 1వ అధ్యాయం 6వ వచనం చదవండి. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాదియగు వాడు వారితో కలిసి, ఇది మనకు కొంచెం చాలా సందర్భాల్లో ఆశ్చర్యం కలిగించే విషయం కదా. అపవాదిగాడు దేవుని సన్నిధిలో నిలబడ్డాడంట, దేవునితో మాట్లాడుతున్నాడట. వాడి శరీరం కాలిపోలేదు, వాడి శరీరం మంటలెక్కలేదు, చాలా కూల్గా ఉన్నాడు, దేవునితో మాట్లాడుతున్నాడు, చక్కగా మాట్లాడుతున్నాడు. అంటే దేవుని దగ్గరికే వచ్చాడు అంటే కనుక దేవుని ఆలయంలో కూడా వాడు వస్తాడు, వాడికి అడ్డేమీ లేదు. ఎందుకంటే వాడు దేవుని దగ్గరికే, పరలోకములో దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు, వెళ్ళి దేవునితో మాట్లాడుతున్నాడు. దేవుడు అడిగాడు, ఏమయ్యా నువ్వు ఏం చేస్తున్నావు, ఎక్కడి నుంచి వస్తున్నావు, ఏంటి నీ సంగతి ఏంటని అడిగాడు. అని అంటే సాతాను అంటాడు, భూమి మీద నేను అటు ఇటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చి తినని యెహోవాకు ఏమిచ్చాడట. ఆ తర్వాత మాట మనం ఆలోచన చేసి వీడు భూమి మీద తిరిగి చేసిన పని ఏమిటో మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే యథార్థంగా నడుస్తున్నారో, ఎవరైతే చెడును విసర్జిస్తారో, ఎవరైతే దేవుని యొక్క న్యాయంగా నడుచుకుంటారో వాళ్ళందరినీ వీడు ఏం చేయడం ప్రారంభించాడంటే పడగొట్టడం ప్రారంభించాడు. వాడి టార్గెట్ ఎవరు అని అంటే దేవునిలో చక్కగా క్రైస్తవ జీవితం జీవిస్తున్న బిడ్డల్ని పాడు చేయడం, దేవుని యొక్క పరిచర్య చేస్తున్న దైవజనుల్ని పాడు చేయడం, దేవుని కొరకు యథార్థంగా జీవిస్తున్న విశ్వాసుల్ని పడగొట్టడం, దేవుని కొరకు చెడును విసర్జించుకుని నీతి న్యాయముగా బతుకుతున్నటువంటి విశ్వాసుల్ని పాడు చేయడమే వాడి టార్గెట్. యథార్థంగా నడవని వారిని కూడా అతను ఏమీ చేయడు, నీతిగా నడవలేని వారిని కూడా అతను ఏమీ చేయడు. మరి ఎవరిని చేస్తాడు? ఎవరైనా సేవకుడు నీతిగా నడుస్తే వాడికి ఒక పదవో, ఒక అమ్మాయినో, ఒక ఆస్తినో, ఒక డబ్బునో, ఒక కార్యానో ఎరవేసి ఆ పరిచర్య చేయకుండా వాడిని పడగొట్టడానికి, చక్కగా ప్రార్థన చేస్తున్న వాడిని తాగుడు అనేది ఎరవేయడం వల్ల వాడు దిగజారిపోతాడు. చక్కగా ఆరాధన చేస్తున్నటువంటి ఒక బిడ్డకి వ్యభిచారం అనేది అంటగట్టడం వల్ల దిగజారిపోతుంది. చక్కగా ప్రార్థన చేసేటువంటి ఒక యవనస్తురాలికి వాడు పాపం ఏదో అంటగడతాడు. వాడు ఉద్దేశం ఏంటంటే దేవునితో సంబంధం లేకుండా, దేవునితో కమిట్మెంట్ లేకుండా
నిన్ను ఎలాగైనా వాడు పడగొట్టడమే వాడు ఉద్దేశం. అందుకనే 24 గంటలు కూడా వాడు దేవుని బిడ్డల్ని దేవుడి నుంచి ఎలాగో దూరం చేయాలి, దేవుడి నుండి ఎలాగో పడగొట్టాలి, వాడు ఆలోచన కలిగి అటు ఇటు తిరుగులాడుచు సంచరించచ్చు వాడు దేవుని దగ్గరకు వస్తున్నాడు. దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్తున్నాడు? నువ్వేదో గొప్ప అన్నావు కదా పలానామ గురించి, చాలా భక్తిపర్రాలు అన్నావు కదా, చాలా భక్తుడు అన్నావు కదా, చాలా గొప్ప సేవకుడు అన్నావు కదా, చాలా గొప్ప దైవజనుడు అన్నావు కదా, చాలా ప్రార్థనాపరుడు అన్నావు కదా, చాలా నీతిగా బతుకుతాడు అన్నావు కదా, చాలా యథార్థంగా బ్రతుకుతాడు అన్నావు కదా. చూడు వాడు నేను వేసిన ఎర్రకి ఎలాగో పడిపోయాడు, నేను వేసిన ఎర్రకి ఎలా కింద పడిపోయి పాపంలో పడిపోయాడని దేవునికి రిపోర్ట్ ఇవ్వడానికి దేవుని దగ్గరికి వెళ్ళాడంటే వీడు. ఎప్పుడైతే దేవుని దగ్గరికి వెళ్ళాడు, రిపోర్ట్ ఇవ్వడానికి వెళ్ళాడు, చెప్పనిచ్చాడు. సరే, నా సేవకుడైన యోబు సంగతి నువ్వు ఆలోచించావని అడిగాడట. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. 8వ వచనం చదువుదాం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి నీవు ఆలోచించితివా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. వినండి, భూమి మీద అతని వంటి వాడు మరొకడు. దేవునికి స్తోత్రం. సాతానికి ఎవరిని రికమెండ్ చేస్తున్నాడు దేవుడు? చెప్పండి, ఎవరిని రికమెండ్ చేస్తున్నాడు? యోబుని రికమెండ్ చేస్తున్నాడు. యోబు ఎలాంటి వాడు? యథార్థవంతుడు. చెప్పండి. తర్వాత న్యాయవంతుడు, తర్వాత దేవుని యందు భయభక్తులు గలవాడు, తర్వాత చెడుతనమును విసర్జించినవాడు. ఈ 4 గుణాలు, మంచి గుణాలు కలిగి దేవునికి సమర్పించుకుని దేవుని కొరకు బ్రతుకుతున్న వాడిని సాతానికి పరిచయం చేస్తున్నాడు నా యేసయ్య అంటున్నాడు. ఎంత దమ్ముండాలండి! దేవుడే ఒక మనిషి గురించి చెప్తా అంటాడు, ఏ సాతానా, నా సేవకుడైన యోబు సంగతి నువ్వు ఆలోచించావా అంటాడు. నువ్వు వాడిని పడగొట్టాను, ఈడు పడగొట్టాను, ఇలా చేశాను, అలా చేశాను అని అంటున్నావు కదా. ఇదిగో ఇక్కడ ఒక సేవకుడు, నా సేవకుడు ఒకడు ఉన్నాడు. ఈ సేవకుడు గురించి, నా సేవకుడైన యోబు సంగతి నీవు ఆలోచించావా అంటున్నాడు. బిడ్డా, ఈ మధ్యాహ్నం ప్రభు నిన్ను గురించి ఈ మాట చెప్పునుగాక. నా ప్రభు నీ కోసం ఈ మాట చెప్పునుగాక. నా కుమార్తె నీతిగా బతుకుతుంది, నా కుమార్తె నా యందు భయభక్తులు కలిగి బతుకుతుంది, నా కుమార్తె యథార్థంగా బ్రతుకుతుంది, నా కుమార్తె దేవుని యందు భయభక్తులు కలిగి బతుకుతుంది. ఆమె గురించి ఆలోచించావని నిన్ను సాతానికి పరిచయం చేసేటువంటి దమ్ము, ఆ విశ్వాసం, ఆ ప్రవర్తన, ఆ యథార్థత, ఆ నీతి మనము కలిగి ఉన్నామా? భవిష్యత్తు ఎరిగిన దేవుడు, ఏం జరుగుద్దో తెలిసిన దేవుడు అంటున్నాడు, నా కుమారుడైన నా సేవకుడైన యోబు సంగతి నీవు. ఒక వ్యక్తి గురించి, గొప్పతనం గురించి మాట్లాడాల్సి వస్తే మనం ఏం మాట్లాడతాం చెప్పండి? అంబానీ గొప్పోడు, అతని గురించి మాట్లాడాలంటే మనం ఏం మాట్లాడతాం? అంబానీ అండి పెట్రోల్ బావులన్నీ కూడా భారతదేశంలో ఆడే చాలా సంపాదించాడండి, రిలయన్స్ అంతా కూడా ఆయనదేనండి. ఇంకో మాట చెప్పాలండి, వాడు కట్టిన ఇల్లు ఉంటుందండి, అది ఆ ఇల్లు ఖరీదే 500 కోట్లండి. వాడి ఇంట్లోనే చాలామంది పన్నోళ్ళు ఉన్నారండి. భారతదేశం మొత్తం మీద, ఇంటర్నేషనల్ మొత్తంగా కొన్ని వేల మంది, లక్షల మంది వాడి కంపెనీలో పనిచేస్తున్నాడండి. మన భారతదేశంలో నెంబర్ 3, నెంబర్ 1, నెంబర్ 2 పొజిషన్లో కోటీశ్వరుడు అండి. వాడికి ఉన్న కోట్లు మామూలుగా లేవండి. అంత డబ్బు ఉన్నవాడండి, పెట్రోల్ బావులు ఉన్నవాడండి, బంకులు ఉన్నవాడండి, ఆయిల్ రిఫైనరీస్ ఉన్నవాడండి, వాడి వ్యాపారం అండి, జియో సెల్ ఫోన్ ఉన్నవాడండి. వాడికి ఎన్నెన్ని ఆస్తులు ఉన్నాయో వాడికే లెక్కలేదని అంటాం. అంటే ఒక వ్యక్తి యొక్క గొప్పతనం మనం ఎందులో, ఈ మానవులుగా మనం ఎందులో తోస్తామంటే వాడికున్న బంగారం బట్టి తోస్తాం, వాడికున్న ఆస్తులను బట్టి తోస్తాం, మేడలు మిద్దెలను బట్టి తోస్తాం, పొలాలు బంగళాలను బట్టి తోస్తాం. కానీ దేవుడి దగ్గరకు వచ్చేసరికి అండి, యోబు కట చాలా ఆస్తి ఉందటండి. చూడండి 2వ వచనం చదవండి. అతనికి 7,000 గొర్రెలను, 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను,
500 ఆడగాడిదలను, బహుమంది పనివారును, బహు ఆస్తి కలిగి ఉండను. దేవునికి స్తోత్రం. ఒకవేళ మనం చెప్పాల్సి వస్తే కనుక యోబు గురించి ఇది చెప్తామేమో, ఇలాగూ మాట్లాడతామేమో, ఆడికండి 500 జతల ఎడ్లు ఉన్నాయండి, 500 ఆడగాడిదలు ఉన్నాయండి, ఆడగాడిదల వెనకాల కూడా 500 మగ్గాడిదలు కూడా ఉంటాయండి, 7,000 గొర్రెలు ఉన్నాయండి, ఒంటెలు ఉన్నాయండి, పశువులు ఉన్నాయండి, బోళ్ళంత పనివాళ్ళు ఉన్నారండి, వాడంత గొప్పోడని మనం చెప్తాం. కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి ఆస్తిని ఆయన పరిగణలోనికి తీసుకోలేదు సుమా. యోబు యొక్క ఎడ్లను పరిగణలోనికి తీసుకోవాలా, యోబు యొక్క గాడిదలను పరిగణలోకి తీసుకోవాలా, యోబు యొక్క పన్నోళ్ళని పరిగణలో తీసుకోవాలా. యోబు గురించి దేవుడు మాట్లాడుతున్నప్పుడు యథార్థవర్తనుడు, నీతిమంతుడు, చెడుతనమును విసర్జించినవాడు, న్యాయము కలిగి జీవించువాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు అని దేవుడు సాతానికి పరిచయం చేస్తున్నాడు. నీవు నేను ఈ లోకములో మనుషులను చూసినప్పుడు వాళ్ళ ఆస్తిని బట్టి చూస్తాం. మనుషులను దేవుడు చూసినప్పుడు వాడి గుణాన్ని బట్టి చూస్తాడు. నా యేసయ్య, యేసయ్యకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ చుట్టాలు బంధువులు నిన్ను ఆస్తిని బట్టి బేరీచి వేస్తున్నారేమో, ఒకవేళ నీ ఆస్తిని బట్టి అంతస్తుని బట్టి నీ చుట్టాలు నీకు విలువ ఇస్తున్నారేమో, ఇవ్వలేకపోతున్నారేమో. కానీ నీకు ఆస్తి ఉన్నా లేకపోయినా, అంతస్తున్నా లేకపోయినా, మేడలున్నా లేకపోయినా, మిద్దెలున్నా లేకపోయినా, నీ యథార్థ ప్రవర్తనను బట్టి నిన్ను ఎప్పుడు 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 విడువక నిన్ను ఎప్పుడు నిలబెట్టి నడిపించి ఆదరించి బలపరిచే దేవుడు, నీ గుణమును బట్టి నిన్ను నిలబెట్టే దేవుడు మనకు ఒకడున్నాడు. ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. మనుషులు ఆస్తి అంతస్తులు చూస్తే నా యేసయ్య గుణమును చూస్తాడు. అప్పుడు సాతానుగాడు అంటాడు, 9వ వచనం చదువుదాం, 9-10 వచనాలు. అపవాది అంటాడు, అపవాది అంటాడు, ప్రభువా యోబు ఓరకయ్య నీ యందు భయభక్తులు కలిగి ఉంచాడు అనుకుంటున్నావా? అతనికిని, అతని ఇంటి వారికిని, అతని కలిగిన సమస్తమునకును కంచి వేసినావు. నీవు అతని చేతి పనిని దీవించుట ద్వారా అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించెను. కాబట్టి అతడు నీ యందు నమ్మిక ఉంచాడని సాతానుగాడు వాదన. ఈ మాట చాలా గొప్పదండి. అతనికి, అతని ఇంటి వారికిని, అతని కలిగిన సమస్తము చుట్టూ ఎవరు వేశారట అని ఎవరు చెప్తున్నారు? చెప్పండి, ఎవరు చెప్తున్నారు? దేవుడు నేను కంచేసానని చెప్పాడా? అక్కడ నేను కంచె వేశానని చెప్పాడా దేవుడు? చెప్పలా. ఎవరు మాట్లాడుతున్నారు కంచె గురించి? సాతానుగాడు మాట్లాడు. అంటే దాని అర్థం ఏంటంటే, ఇంతకు ముందే యోబు ఇంట్లోకి వెళ్ళడానికి, యోబు జీవితంలోకి వెళ్ళడానికి, యోబు కుటుంబంలోకి వెళ్ళడానికి, యోబు యొక్క సంపాదనలు వెళ్ళడానికి వీడు చాలా ప్రయత్నాలు చేశాడు. వెళదామనుకున్నప్పుడల్లా వీడికి ఏమంటూ వచ్చిందంట? దేవుడు వేసిన కంచె అడ్డు వచ్చిందంట. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడితో మాట్లాడక ముందు మిగతా వారిని పడగొట్టినట్లుగా యోబును కూడా పడగొడదామని యోబు ఇంట్లోకి వెళ్ళాడు. కానీ యోబు ఇంట్లోకి వెళ్ళకుండా యోబు చుట్టూ ఏం పడిందంట? తన బిడ్డల చుట్టూ ఏం పడిందంట? తను కలిగిన సంపాదన చుట్టూ ఏం కలిగిందంట? అప్పుడు అంటాడు సాతాను, అంటాడు, ఊరుకో దేవుడా, నువ్వు అతని చుట్టూ ఏం వేసావు? ఈ మాట చదివినాడు బిడ్డలారా, నా మనసు చాలా ఆనందపడింది. కొన్ని సందర్భాల్లో పెద్ద ఉపద్రవం మన ఇంట్లోకి వచ్చేస్తుంది అని అనుకున్నప్పుడు, ఆ ఉపద్రవం ఎందుకునో మన ఇంట్లోకి జొరబడకుండా, మన బిడ్డల మీదకి రాకుండా, మన కుటుంబంలోకి రాకుండా అది తప్పిపోయిందంటే అది మన జ్ఞానమో, మన తెలివితేటలో, మన చాకచక్యమో కాదు బిడ్డలారా. నీవు నమ్మిన దేవుడు నీ యథార్థ ప్రవర్తన చూసి నీ బిడ్డల చుట్టూ నా యేసయ్య వేసిన కంచె, నీ కుటుంబము చుట్టూ నా దేవుడు వేసిన కంచె, మన బిడ్డల చుట్టూ దేవుడు వేసిన కంచె. ఆ కంచెను బట్టి చాలా సందర్భాలలో మనలోనికి రావలసిన కీడు రానివ్వకుండా దేవుడు తప్పించేస్తాడు. మన బిడ్డల విషయంలో దేవుడు కీడు తప్పించాడు. మన భర్తల జీవితంలో కీడు తప్పించాడు. నీ జీవితంలో కూడా దేవుడు కీడు తప్పించాడు. ఎందుకంటే నువ్వు అనుకుంటావు
ఇది ఏదో జరిగిపోదాం. లేదు లేదు లేదు, నువ్వు యేసయ్య నమ్మిన బిడ్డవి, నీతిగా బ్రతుకుతున్నావు, యథార్థంగా జీవిస్తున్నావు. అందుకే నీ చుట్టూ దేవుడు కంచె వేశాడు, నీ బిడ్డల చుట్టూ దేవుడు కంచె వేశాడు, నీ కలిగిన సంపాదన చుట్టూ దేవుడు కంచె వేశాడు. ఇప్పుడు సాతానుగాడు వాదన ఏంటంటే, వీడికి ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, మేడలు ఉన్నాయి, మిద్దెలు ఉన్నాయి, సకల సుఖాలు వీడు ఉన్నాయి కాబట్టి, నువ్వు దీవించావు కాబట్టి, సుఖాలతో ఉన్నాడు కాబట్టి వీడు నిన్ను ఆరాధన చేస్తున్నాడు, నిన్ను నమ్ముకున్నాడు. ఒక్కసారి అతను సుఖాలన్నీ నువ్వు తీసాయి, వాడు నోటముట వాడు నిన్ను దూషించిపోతాడని చెప్పాడు. ఓకే, సుఖాలన్నీ తీసేస్తే, ఆస్తులన్నీ తీసేస్తే నన్ను దూషించిపోతాడంటున్నావు కదా, ఓకే, నీ చేతికి అప్పగిస్తున్నాను, కంచె తీసేస్తాను, నువ్వేం చేస్తావో వచ్చేయి అని చెప్పి యోబుని సాతాను చేతికి అప్పగించాడు దేవుడు. 13వ వచనం నుండి 22వ వచనం వరకు మీరు చదివితే, ఒకే సాతానా నువ్వేం చేస్తావో చేయమన్నాడో, సాతాను అక్కడి నుంచి వచ్చాడు, వచ్చి ఏ కార్యాలు చేస్తున్నాడో చూడండి. 14-15 వచనాలు చూస్తే, షబాయీలు వచ్చి ఎద్దులను గాడిదల మీద పడి వాటిని తోలుకొని ఆ యొక్క పని వారిని ఏం చేశాడట, నిర్మూలము చేశాడు. నిర్మూలము చేసిన సంగతి ఒకడు పనివాడు మిగిలాడు. పనివాడు మిగిలి పరుగు పరుగున యోబు దగ్గరకు వచ్చి అంటాడు, అయ్యా అయ్యా, అక్కడ మన గాడిదలను ఎద్దులను మేపుతున్న వారి పనివారిని చంపేశారయ్యా, షబాయీలు వచ్చి చంపివేసి వాళ్ళని పట్టుకుని పోయారయ్యా, గాడిదలు ఎద్దులను పట్టుకుపోయారయ్యా అని చెప్పాడు. వాడు చెప్పి ముగించుచుండగా, వాడు ఇంకా ముగించడం లేదు, ఈ లోపల ఇంకొకడు చెడు వార్త తీసుకొచ్చాడు. ఆ చెడు వార్త ఏంటి? 16వ వచనం చూద్దాం. ఆకాశము నుండి అగ్ని రగులుకొని ఏమైందంట, గొర్రెలను పనివారిని కూడా ఏమైపోయింది అంట, కాల్చివేశారని చెప్పాడు. వాడు చెప్పడం ముగించే లోపల మరో ఇంకొకడు వచ్చాడు. వాడు ఏమన్నా మంచి వార్త తెచ్చాడా? వాడు కూడా ఏ వార్త తెచ్చాడు? చెడ్డు వార్త తెచ్చాడు. ఆడేంటాడు, కల్దీయులు 3 సమూహములుగా వచ్చి మనం వాళ్ళ మీద ఏం చేయడం, ఒంటెల మీద పడి వాటి కొనిపోయి పనివారిని చంపాడని చెప్తాడు. ఈ లోపల వాడు చెప్పి ముగించుచుండగా ఇంకొకడు వచ్చి అంటాడు, అయ్యా నీ కుమారులు కుమార్తెలు ఒక ఇంటిలో ఉండి భోజనము చేయించుండగా అరణ్యములో నుంచి ఒక సుడిగాలి వచ్చి 4 వైపులా వచ్చి ఆ ఇంటిని కొట్టగా ఇల్లు కూల ఇంట్లో ఉన్న నీ 10 మంది కుమారులు చనిపోయారని చెప్పారు. 7 కుమారులు 3 కుమార్తెలు ఏమైపోయారు? చనిపోయారు. వినండి, చెడు వార్త వెంబడి చెడు వార్త, చెడు వార్త వెంబడి చెడు వార్త, చెడు వార్త వెంబడి చెడు వార్త. వీడు చెప్పి ముగించే లోపల ఇంకొక వార్త రావడం, వీడు చెప్పి ముగించే లోపల ఇంకొకటి రావడం, వీడు చెప్పి ముగించే లోపల ఇంకోటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి చెడు వార్తలు రావడం వల్ల ఇక తట్టుకోలేక యోబు ఏం చేస్తాడు, వస్త్రాలు చింపుకొని తలగ గొరుక్కొని సాష్టాంగపడి చేసిన అద్భుతమైన పని దేవుడిచ్చాడు. నేను తల్లి గర్భములో దిగంబరిగా వచ్చాను, దిగంబరిని మరలా నేను అక్కడికి వెళ్తాను అని చెప్పి, వినండి వినండి వినండి, అతని నోటి మాట వలన కూడా దూషించలేదు, పాపము. అబ్బా, అద్భుతం అండి. ప్రతి సార్వత్రిక సంఘములో ప్రతి విశ్వాసిని నా ప్రభువు ఇలాగే నమ్మాలా, నిన్ను ఇలాగే నా యేసయ్య నమ్మాలా. నిన్ను చూపించి ఆమెకున్న ఆస్తి తీసేయి, ఆమెకున్న ఎడ్లు తీసేయి, ఆమెకున్న గొర్రెలు తీసేయి, ఆమె ఎంత కష్టం వచ్చినా నన్ను వదిలిపెట్టి ఆమె పోదు అని నిన్ను గురించి నా దేవుడు సాక్ష్యం ఇవ్వాలా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, ఎప్పుడైతే వీళ్ళిద్దరికి పరలోకములో వాదము జరిగిందో, ఏదైనా చిన్న కష్టం వచ్చిందంటే దేవుడు లేడని చెప్పి సంఘాలు మానేసే విశ్వాసులు చాలామంది ఉన్నారట. కడవరకు నమ్మకంగా ఉంటామయ్యా, రక్షణ తీసుకున్న బిడ్డలు ఇంట్లో కార్యం జరగలేదని, పిల్లకి కార్యం జరగలేదని, భర్తకు కార్యం జరగలేదని, కుమారుడికి కార్యం జరగలేదని, మేలు జరగలేదని సంఘాలు మానేసేటువంటి విశ్వాసులు చాలామంది ఉన్నారటండి ఈ లోకంలో. 1-2 చెడు వార్తలు,
ఒకదాని వెంబడి ఒకటి ముగిస్తాం అనుకున్న ఇంకొకటి వచ్చేవాడట. అయ్యా ఆళ్ళపోయారు అయ్యా. ఈడు చెప్పేలాగా తిరిగే లోపల ఇంకొకటి వచ్చి అయ్యా ఎడ్లు చచ్చిపోయాయి అయ్యా. వీడు చెప్పి ముగించే లోపల ఒడ్లు వచ్చి పట్టుకుపోయారు అయ్యా. వీడు చెప్పే ముగించే లోపల ఆకాశం అగ్ని వచ్చి రగిల్చి చంపేసింది అయ్యా. ఈ లోపల ఇంకొకటి వచ్చేటాడు, ఆఖరిగా సుడిగాలు వచ్చి నీ పిల్లలందరినీ చంపేసింది. ఎవడు తట్టుకుంటాడండి? అలాంటి సమయములో కూడా యోబు దేవుణ్ణి వదిలిపెట్టలేదు, నోటితో పాపము చేయలేదు, దేవుణ్ణి దూషించలేదు, దేవుణ్ణి వదిలిపెట్ట. సాతానుగా టార్గెట్ ఏంటనుకున్నావు? యోబుని ఎలాగైనా దేవుడి నుంచి దూరం చేయాల, యోబు నోటు నుంచి పాపము చేయించాల, యోబుని ఎలాగైనా పాపము చేయించి దేవుని నుండి దేవుని సన్నిధి నుండి దూరం చేయాలి. ఇదే వీడి టార్గెట్, ఇదే వీళ్ళ పందెం. సాతాను అంటాడు వాడికి ఉన్నదంతా తీసేస్తే దేవుడిని వదిలేస్తాడు, నిన్ను దూషిస్తాడు, వెళ్ళిపోతాడని చెప్పాడు. అయితే చెయ్యి, తీసేయి అని చెప్పాడు. తీసేసినా కానీ యోబు అంటాడు, దిగంబరిగా వచ్చానయ్యా. యోబు గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం మరలా చదవండి. దేవదూతలో యెహోవా సన్నిధి నిలుచుటకై వచ్చిన మరొక దినము తటస్థించగా వారితో కూడా అపవాది యెహోవా సన్నిధి నిలుచుటకై మళ్ళీ రెండోసారి వచ్చాడట. ఏమండి, మొదటిసారి అయిపోయింది, మళ్ళీ ఎన్నోసారి వచ్చాడు? రెండోసారి వచ్చాడు. ఈ రెండోసారి ఎందుకు వచ్చాడు? ఇది ప్రశ్న. మొదటిసారి వచ్చాడు, మొత్తం యోబుకున్నవన్నీ ఏం చేశాడు? తీసేశాడు. మళ్ళీ రెండోసారి ఎందుకు వచ్చాడు? రెండోసారి ఎందుకు వచ్చాడు అబ్బా ఈడు దేవుడి దగ్గరికి అని ఆలోచిస్తే నాకు అర్థమైన సంగతి ఏంటంటే, సాతానుగాడు ఏదైతే చెయ్యాలనుకున్నాడో ఆ కార్యము మొదటి సమయంలో చేయలేకపోయాడు. యోబు దగ్గర నుంచి ఎద్దులను, పన్నులను, గొర్రెలను తీసేసుకున్నాడు, కుమార్తెలు తీసేసుకున్నాడు, కుమారులు తీసేసుకున్నాడు, ఆస్తి తీసేసుకున్నాడు, ఒంటెలు తీసేసుకున్నాడు, పంట తీసేసుకున్నాడు, సమస్తం తీసేసుకున్నాడు. కానీ యోబును మాత్రం దేవుడి నుంచి దూరం చేయలేకపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరిని దూరం చేయలేకపోయాడు? యోబుని దేవుడి నుంచి దూరం. వాడి ఉద్దేశం ఏంటి? ఇవన్నీ ఉంటే దేవుడి నుంచి దూరం అయిపోతాడు అనుకున్నాడు. ఎవరు? సాతాను. కానీ అన్నీ తీసేశాడు. కానీ యోబు మాత్రం దేవుడి నుంచి. చిన్న సమస్య, కూర్చుని ప్రార్థన చేస్తే తీరిపోయే సమస్య, చిన్న బాధ, మాట్లాడుకుంటే పోయే సమస్యకి వాళ్ళు దేవుని దూషించి సంఘాన్ని వదిలిపెట్టి ఇష్టానుసారమైన బ్రతుకు బతకడం అంటే వారు ఎవడు ఉచ్చులో పడిపోయారు వాళ్ళు. వినండి, ఒక మాట చెప్తున్నాను. మతం మార్చుకుని హిందూ మతంలోంచి క్రైస్తవ మతంలోకి వచ్చిన వాడు ఈజీగా మతంలోకి మళ్ళీ పోతాడు. కానీ మతి మారిన వాడు ఎక్కడికి వెళ్ళిపోడో యేసయ్యలోనే ఉంటాడు. బిళ్ళారా, దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. మతం మారి నువ్వు వస్తే కనుక మళ్ళీ మతంలో తిరిగిపోతావు. నీ మనసు మార్చుకుని వస్తే కనుక చచ్చిపోయే వరకు యేసయ్యతోనే ఉంటావు. దేవునికి మహిమ కలుగునుగాక. చదవండి మాట. నా సేవకుడైన అత యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు భూమి మీద అతని వంచివాడు నిష్కారణముగా అతను పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు యథార్థతను వదలక నిలకడగానున్నాడనగా. అప్పుడు అపవాది అంటాడు, ఇంకో మెలికెట్టాడు, వాడి చర్మమును వాడి ప్రాణమును కాపాడు తీసేస్తే కనుక ఖచ్చితంగా వాడు నోటితో నిన్ను దూషించి ఏం చేస్తాడు? నిన్ను విడిచిపోవునన్నాడు. ఆస్తంతా పట్టుపోయాడు. యోబు మాత్రం దేవుణ్ణి వదిలి పెట్టలా. పిల్లలు పోయారు, ఆస్తి పోయింది, పన్నోళ్ళు పోయారు, మొత్తం పోయారు. కానీ దేవుణ్ణి యోబు వదిలిపెట్టలా. రెండోసారి ఇచ్చాడు. మరి వాడి శరీరం ఉందిగా, వాడి ప్రాణం ఉందిగా, ఆ శరీరాన్ని మొత్తితే కనుక నీ ముఖం మీద నిన్ను దూషించి వెళ్ళిపోతాడని చెప్పాడు. ప్రభు అన్నాడు, ప్రాణము తీయొద్దు, అతడు నీ వశమునున్నాడని చెప్పాడు. వెంటనే మరలా కిందకు వచ్చి సాతానుగాడు యోబును మొత్తాడు. అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు కురుపులతో
యోబును మొత్తగా. యోబు అరికాలు మొదలుకు నడినెత్తు వరకు ఏమేసాయట? బాధ కలిగిన, అంటే పుండు నొప్పి వస్తుంది, ఆ నొప్పు తట్టుకోలేక చిల్లపెగ్గి తీసుకుని మనోడు గీక్కుంటున్నాడట. గీక్కున్న సమయంలో అక్కడికి ఒక ఆవిడ వచ్చింది. ఆవిడ్ని ఎవరు ప్రేరేపించారంటే సాతానుగాడే ప్రేరేపించాడు. సాతానుగాడు ఎలాగూ ప్రేరేపించాడు అని అంటే కనుక, సాతాను ఇంతకు ముందును వాడిన డైలాగులే యోబు భార్య నోటంట కూడా వచ్చాయి. చూడండి ఈ మాట, 1వ అధ్యాయం 11వ వచనం తీయండి. ఏమన్నాడు? అయినను నీ ముఖం ఎదుటనే నిన్ను దూషించి విడిచిపోవునని ఎవరన్నారు? సాతాను అన్నాడు. 2వ అధ్యాయం 5వ వచనం తీయండి. ఇంకొకసారి దూషించి ఏం చేసినట్ట? ఇప్పుడు యోబు భార్య నోటంటే ఏ మాటలు వచ్చుతో? 9వ వచనం చదవండి. అతని భార్య వచ్చి, నువ్వెంకను యథార్థతను వదలకుందువా, దేవుని దూషించి మరణము కమ్మని ఆమె అందట. అంటే ఈ మాటలు ఎవరు పలికించారు? సాతానే పలికించాడు. ఈమె వినండి, యోబు భార్య ఎక్కడ కూడా శపించబడినట్లుగా లేదు. ఎందుకు లేదో చెప్తాను వినండి. ఆమె బాధలో నుంచి మాట్లాడింది బిడ్డలారా. కళ్ళ ముందే ఆస్తంతా పోయింది. కళ్ళ ముందే కడుపును పుట్టిన 10 మంది పిల్లలు చచ్చిపోయారు. అప్పుడు దాకా మహారాణిలో బతికిన ఆమె కింద పనోళ్ళు చాలామంది ఉండగా, ఆమె దగ్గర పని చేయడానికి పనోళ్ళు కూడా లేకుండా చనిపోయారు. పోనీ భర్త ఏమైనా నాకు సహాయం చేస్తారంటే, భర్త కూడా రోగముతో మొత్తబడబట్టి అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు బాధగల పుండ్లతో మొత్తబడ్డాడు. భర్త వల్ల ఉపయోగం లేదు. సపరిచర్యలు ఇప్పుడు భార్యే ఆ భర్త కొరకు చెయ్యాలి. ఆ ఆస్తి లేదు, అంతస్తు లేదు, ఒక పక్కన కడుపు శోకం, 10 మంది పిల్లలు చచ్చిపోయారు. ఇంత బాధలో ఉండి, ఆ బాధలో పడుతూ ఉండగా సాతానుగాడు యోబు యొక్క భార్యను ఉపయోగించుకుని అంటాడు, ఇంకేం యథార్థత అయ్యా, దేవుణ్ణి దూషించి చచ్చిపోమని చెప్పి ఈమెలో నుంచి సాతానుగాడు బాధలో నుంచి మాట్లాడించాడు. బిడా, ఇలాంటి కార్యాలు నీ జీవితంలో జరిగితే, కష్టం వెంబడి కష్టం, బాధ వెంబడి బాధ, అప్పులు వెంబడి అప్పులు, రోగం వెంబడి రోగం, మనశ్శాంతి లేని తనం, నెమ్మది లేని తనం ఒకవేళ నీ ఇంటిలో కానీ నీ జీవితంలో కానీ జరుగుతూ ఉంటే, ఒక్క జ్ఞానము కలిగిన మాట ఏంటంటే, దూషించకుండా ఓపిక పట్టు. ఒక దినము పోగొట్టుకున్న దానికి 2 ఆశీర్వాదాన్ని నా ప్రభు నీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పోగొట్టుకున్న దానికి 2 ఆశీర్వాదం నా ప్రభు అనుగ్రహించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. మొత్తాడు అయినప్పటికీ యోబు తన నోటి మాట ద్వారా దేవుణ్ణి దూషించలేదు. ఆరోగ్యము చెడిపోయినా, ఆస్తి పోయినా, ఏమి పోయినా యోబు నోటి వెంబడి నుంచి దేవుణ్ణి దూషించలేదు. 3వ అధ్యాయం మొదలుకొని 37వ అధ్యాయం వరకు ఈ శ్రమలు ఎందుకు వచ్చాయో బాధపడుతున్నాడు యోబు. అయ్యో, ఈ శ్రమలు అనుభవించుట కంటే నా తల్లి గర్భములో నేను పిండముగా ఉన్నప్పుడు చనిపోతేనే మేలు అంటాడు. నేను ఎంతోమందికి ఉపకారం చేశాను, దిక్కులేని వాళ్ళకి ఉపకారం చేశాను, చాలామందికి నేను సహాయం చేశాను, పిల్లలు లేని వారికి, విధవరాలకి నేను సహాయం చేశాను. ఇవేవి కూడా నన్ను కాపాడలేకపోయినాయి. ఎందుకు నాకు ఎంత దుర్బలమైనటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పి ఏడుస్తూ దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉంటుండగా, ఈ లోపల యోబుకి ఒక 3 స్నేహితులు ఉన్నారు. ఆఖరుని ఇంకొకడు వస్తాడు, 4వ వాడు. ఈ 4 కలిపి యోబుని ఏమంటారు తెలుసా? యోబు, ఒక్కసారి నువ్వు ఆలోచించు. యోబుకి ఈ శ్రమలు ఎందుకు వచ్చాయో తెలియదు. యోబుకి తన పిల్లలు ఎందుకు చచ్చిపోయారో తెలియదు. యోబుకి తనకున్నటువంటి ఎడ్లు, గాడిదలు, ఒంటెలు ఎందుకు పోయాయో తెలియదు. అసలు ఏం జరుగుతుందో యోబుకు అర్థం కావట్లా.
ఎందుకు ఎలా జరుగుతుందో తెలీదు. నీతిమంతుడు కాదా? నీతిమంతుడు. యథార్థవంతుడు కాదా? యథార్థవంతుడు. భక్తి కలిగిన వాడు కాదా? దేవుని యందు భయభక్తులు కలిగినవాడు. న్యాయంగా నడుచుకోవట్లేదా? న్యాయంగా నడుచుకుంటున్నాడు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో యోబుకు అర్థం కావట్లా. యోబు అంటాడు, నేను మంచిగానే బతికానే, నేను పేదోళ్ళకి సహాయం చేశానే, విధవరాలకి సహాయం చేశానే, వృద్ధులకు సహాయం చేశానే. నాకు ఎలాంటి పరిస్థితి వస్తుందని తెలిస్తే గనక నా తల్లి నన్ను కనకుండా ఉంటేనే బాగుండు కదా, నా పిండము తల్లి గర్భములో రాలిపోయి ఉంటేనే బాగుండు కదా, నేను సూర్యుడిని చూడకుండా ఉంటేనే బాగుండు కదా అని యోబుకు తను బాధ పెట్టుకుంటూ దేవుడు ప్రశ్నిస్తూ ఉండగా ఈ లోపల స్నేహితులు వచ్చి అంటారు, యోబు నువ్వు ఎక్కడో ఏదో రహస్యంగా పాపం చేసావు, గుర్తు తెచ్చుకో. ఎక్కడో నువ్వు తప్పటడుగు వేసావు. నువ్వు చేసిన తప్పటడుగు నీకు తెలుస్తా లేదు కానీ, నీకు అర్థం అవటం లేదు కానీ, ఎక్కడో పాపం చేస్తుంటావు. ఆ పాపమే ఈరోజు నిన్ను ఇలాగూ చుట్టుకుంది అని ఒక పక్క ఈ స్నేహితులు, మంచి స్నేహితులు పనికిమాలిన ఆలోచనలు చెప్పడం ప్రారంభించారు. ఒక పక్క యోబు ఏడుస్తూ ఉన్నాడు, ఒక పక్క దేవుణ్ణి అడుగుతున్నాడు, ఏంటి ప్రభువా అని అనేకమైన ప్రశ్నలు దేవుణ్ణి వేస్తున్నాడు యోబు. యోబు వేసిన ప్రశ్నలకు చూసి దేవుడు 38వ అధ్యాయంలో ప్రత్యక్షమయ్యాడు. 38వ అధ్యాయం మామూలుగా ప్రత్యక్షం అవ్వాలి. చదవండి 38వ అధ్యాయం మొదటి వచనం చదవండి. 38వ అధ్యాయం మొదటి వచనం చూడండి. యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగున ఎవరికి ప్రత్యుత్తరం ఇచ్చాడట? యోబునకు ప్రత్యుత్తరం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వినండి, తలపైకి ఎత్త నాయకు చూడండి. ఇప్పుడు వరకు ప్రశ్నలు ఎవరు అడిగారు? యోబు అడిగాడు. ఇప్పుడు యోబుని దేవుడు ప్రశ్నలు అడగడం ప్రారంభించాడు. 38, 39, 40, 41 4 అధ్యాయాలు చదివితే దేవుడట యోబుకట 64 ప్రశ్నలు వేశాడట. ఆ ప్రశ్నలు ఏంటో చెప్తాను వినండి. యోబు, ఏదో బాధపడిపోతున్నాను అంటున్నావు, ఏదో ఇబ్బంది పడిపోతున్నాను అంటున్నావు, నాకు ఎందుకు ఎలా జరిగిందని నువ్వు ప్రశ్నిస్తున్నావు. నేను నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతాను యోబు అంటే, అడగండి ప్రభు అన్నాడు. మరి నేను భూమికి పునాది వేస్తున్నప్పుడు, దేవదూతలు వచ్చి పాటలు పాడుతున్నప్పుడు యోబు నువ్వు ఎక్కడున్నావు యోబు అన్నాడు. ఎక్కడున్నాడు? అప్పుడు పుట్టనే ఎక్కడున్నాడు యోబుకే తెలియదు. మళ్ళీ అంటాడు, కొండ మీద ఉన్న మేకలు ఉన్నాయి కదా, కొండ మీద మేకలు నేనే పెట్టాను అన్నాడు. ఎందుకు పెట్టాను అన్నాడు. యోబు ఏమంటాడు? ఏమో ఎందుకు పెట్టావో నాకేం తెలుసు ప్రభు అంటాడు. కొండ మీద మేకలు ఈనుతున్నాయి, అవి ఈనునట్లుగా చేయవాడిని నేనే కదా అని అంటాడు. తర్వాత అంటాడు, సముద్రం ఉంది కదా యోబు, సముద్రం యొక్క అగాధం యొక్క లోతెంతో నీకు తెలుసా అని అడుగుతాడు. యోబు భూమి యొక్క వైశాల్యం ఎంతో నీకు తెలుసా అని అడుగుతాడు. ఇంకో మాట అంటాడు, సముద్రంలో నీరు ఊరి మీదకి రాకుండా, పట్టణంలోకి రాకుండా దానికి సరిహద్దు చేసిన నేనే కదా యోబు, ఎందుకు వేసానో నీకు తెలుసా అని అడుగుతాడు. ఇలాగ ప్రశ్నలన్నీ అడిగేసరికి ఆఖరికి ఫైనల్గా యోబు అంటాడు, చాలు ప్రభువా, నా స్థితి ఏంటో నాకు, నా ప్రశ్నలకు నీ సమాధానం అవసరం లేదయ్యా, నా సమస్యకు నీ పరిష్కారం నాకు అవసరం లేదయ్యా. మళ్ళీ చెప్తున్నాను వినండి, నా ప్రశ్నలకు నీ సమాధానం నాకు అవసరం లేదయ్యా, నా సమస్యకు నీ పరిష్కారము వద్దయ్యా, కానీ ఒకటి అడుగుతున్నానయ్యా, ప్రశ్నలు ఉన్నా సమస్యలు ఉన్నా నీవు నాతో ఉంటే నాకు అదే చాలు ప్రభు అన్నాడట. దేవునికి స్తోత్రం కలుగునగా. నీవు నాతో ఉంటే చాలు ప్రభువా, నా కష్టములో, నా దుఃఖములో, నా వేదనలో, నా రోగములో, నాకున్నటువంటి సమస్తము పోగొట్టుకున్న ఈ స్థితిలో అన్నీ పోయినా నీవు నాకుంటే చాలయ్యా, నువ్వు నాకుంటే చాలు ప్రభువా. బిడ్లారా, సాతాను ఎన్ని రకాలుగా యోబును శోధించినా యోబు నీతి వదలకుండా, యథార్థత వదలకుండా, ప్రభువుని వదలకుండా ఆయన పక్షంగా నిలబెట్టాడు కాబట్టి మునుపటి కంటే 2 ఆశీర్వాదంతో యోబుని నింపాడు వెళ్ళారా, 2 దీవెనలతో నింపాడు దేవుని బిడ్డలారా, 2 ఆశీర్వాదంతో నింపాడు దేవుని బిడ్డలారా. మనము శ్రమను తట్టుకోగలిగితే 2 దీవెనలతో మనల్ని దీవిస్తాడు. దీవించకపోయినా పర్లేదు, నీవు నాకు తోడుగా ఉంటే
చాలు అన్న మాట యోబు ఎప్పుడైతే అన్నాడో యేసయ్య పులకించిపోయాడట. బిడ్లారా, నా జీవితంలో కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి. కూతురు విషయంలో, కొడుకు విషయంలో, అల్లుడి విషయంలో, పిల్లల విషయంలో, మనవరాల విషయంలో, ఆస్తి విషయంలో, అనారోగ్య విషయంలో. అనారోగ్యాలతో బాధపడుతున్నామేమో, కష్టాలతో ఉన్నామేమో, బాధలతో ఉన్నామేమో. దేవుణ్ణి ప్రశ్నించక మౌనంగా ఓపిక పట్టు. ఒక దినము రాబోతుంది. ఆ దినాన రెండంతల ఆశీర్వాదంతో నా ప్రభువు నిన్ను, నీ బిడ్డలు, నీ కుటుంబాన్ని సర్వలోకములో లేదా నీ కుటుంబాల్లో, సంఘములో ఉన్నతమైన ఆశీర్వాదంతో నా ప్రభు నింపబోతున్నాడు. హల్లెలూయా. అప్పుడు ఆఖరిని అంటాడు, అయ్యా ఇంతకుముందు నీ గురించి నేను విన్నానయ్యా, ఇప్పుడు కల్లారా చూస్తున్నానయ్యా, ఇప్పుడు కల్లారా చూస్తున్నానయ్యా. నీ గొప్పతనం ఏమిటో కల్లారా చూస్తున్నానయ్యా, నీ ప్రేమ ఏమిటో కల్లారా చూస్తున్నానయ్యా, నీ వాత్సల్యత ఏమిటో కల్లారా చూస్తున్నానయ్యా. నీలాంటి దేవుడు నాకుంటే చాలయ్యా. సమస్యలు ఉంటే ఉండని, పరిష్కారం అవుతావని అవ్వకపోతే అవ్వకపోనే, నువ్వు ఉంటే నాకు చాలు. నిన్ను కల్లారా చూసే భాగ్యం నాకు ఇచ్చావు బాబు అని యోబు దేవుని కొరకు నిలబడ్డాడు. సంఘంలో కొంతమంది యోబు లాంటి వారు యేసయ్య కొరకు నిలబడాలా, యథార్థంగా నిలబడాలా, నీతిగా నిలబడాలా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలా. ప్రభువు కొరకు నీతిగా నువ్వు బ్రతికితే నిన్ను, నీ సంతానమును, నీ కుటుంబమును నా ప్రభువు రెండంతల దీవెనలతో నింపుతాడు. రోమాపత్రిక 8వ అధ్యాయం 35, 36, 37 వచనాలు అంటాడు, దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడేవాడు. కరువైనను, ఉపద్రవమైనను, వస్త్రహీనత అయినను, బలహీనతనైనను ఏవి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప లేవని పౌలు భక్తుడు దేవుని ప్రేమ గురించి చెప్తున్నాడు. బిడ్డలారా, అట్టి ప్రేమ మనందరము కలిగి ఉందముగాక. లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం.